ఇలాంటి పాస్టర్లు కావాలని క్రిస్టియన్స్ని వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొడుతురా లేదా? బొచ్చెడు మంది ఉన్నారని చెప్పాను కదా ఇందాకే, కొడుతున్నారు. మనుషుల బలహీనతలను క్యాష్ చేసుకుని చాలా మతాల్లో చాలామంది, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. అది తప్పు. చాలామంది ఖండిస్తున్నారు దాన్ని. ఇప్పుడు దేవుడు ఏదో మా దగ్గరే ఉన్నాడు, మా మా పక్కనే కూర్చున్నాడు, టచ్ అంటాం, లేకపోతే దేవుడిని మీ మీదకి పంపిస్తాం, అంత మేం చెప్తే ఎలా పడితే అలా ఆడతాడు ఆయన అని చెప్పేటోళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే జిమ్మిక్కులు ట్రిమ్మిక్కులు చేస్తున్నారో హిందూ మతంలో కూడా ఈ లింగాలు తీసేటోళ్ళు, బూడిద తీసి మోసం చేసేవాళ్ళు టీవీ 9లో కూడా మీ విలేకరులు చాలాసార్లు బయట పెట్టారు కదా. కామన్ అది. అదే చెప్తున్నాను నేను. వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారా వాళ్ళను? ఇది ఎక్కడ కూడా రా, ఇది అంతా వినేసిన తర్వాత ఇలా అడుగుతారేంటి బాబు మీరు? నేను ప్రోత్సహిస్తే నేను ఎందుకుంటాను ఇలాగా? నా వీడియోలన్నీ మీరు చూస్తారు కదా, మరి ఇంకేంది క్లియర్. అంటే వీడియోలలో తిడుతూ వెనకాతల ప్రోత్సహిస్తారా అన్నది నా ప్రశ్న. చూసారా మీరు ఎప్పుడైనా అలాగా? ఏది ఎవరినైనా ప్రోత్సహించినట్టు చూసారా? వీడియోలో తిట్టి వెనకెళ్ళి ప్రోత్సహించినట్టు. నేను అడుగుతున్నా, నేను నా ప్రశ్న నేను మీకు వేసిన దానికి ఆన్సర్ చెప్తాను. ప్రశ్నలా లేదు, అది ఫిక్స్ చేసినట్టు ఉంది. సరే ఫిక్స్ చేసిన అనుకోండి, మీరు అలా చేస్తారా? అసలు తప్పది, అలా చేయకూడదు. ఈ గౌరవప్రదమైన స్థాయిలో ఉండి అలా చేస్తే అలా మీరు అది తప్ప చేయకూడదు. కొందరు కనిపించినటువంటి అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చిన. ఏమని చెప్పారు కొంతమంది?